హలో, ఆ లక్ష్మి ఎక్కడుంది? వాళ్ళని నేను మిస్ అయ్యాను. నువ్వు అన్ఫిట్. నేనేదో వాళ్ళని మిస్ అయితేనే నన్ను అన్ఫిట్ అని తక్కువ అంచనా వెయ్యొద్దు. చెప్పిన పనిని సరిగ్గా చేయలేని వాళ్ళని నేను అలాగే చూస్తాను. నీ వల్ల ఏ పని అవ్వదు. సరే, వాళ్ళు నీ దగ్గరికే వస్తున్నారు. నువ్వేం చేస్తావో నేను చూస్తాను. నేను నీలా కాదు, నా వాళ్ళని ఆల్రెడీ ఇక్కడ పెట్టాను. వాళ్ళు ఆ లక్ష్మి రాగానే ఇచ్చిన పని పర్ఫెక్ట్ గా చేస్తారు. ఆ లక్ష్మిని అడ్డుకోకపోతే నువ్వు గెలవ్వని గుర్తు పెట్టుకో. రేయ్, ఆ లక్ష్మి ఇటే వస్తుందంట. దాన్ని వేసేసి ఆ పెన్ డ్రైవ్ తీసుకురండి. వెళ్ళండి. రేయ్, మనం లోపలికి వెళ్దాం. పదండ్రా, పదండి. హలో, ఏంటి వెతుకుతున్నావు? కనకం, వాడితో మనకెందుకు, పద వెళ్దాం. ఒక్క నిమిషం విహారీ గారు. ఆ పెన్ డ్రైవ్ ఎక్కడ పెట్టావు? బాబాయ్, దీనికోసమైనా వెతుకుతున్నావు? అతని దగ్గరికి ఆ పెన్ డ్రైవ్ ఎలా వెళ్ళిందమ్మా? కంగ్రాచులేషన్స్ రత్నబాబు గారు. థ్యాంక్ యూ. మరోసారి కన్సిక్యూటివ్ గా ఈ సిల్క్ కోఆపరేటివ్ బోర్డుకి చైర్మన్ గా ఎంపికయ్యారు. ఇదిగోండి మీ మెమరాండం. ఒక్క నిమిషం సార్. ఎస్ఐ గారు, ఎలక్షన్స్ అయిపోయాయి, నేను గెలిచాను. అయినా నేనేదో అవినీతి చేసి గెలిచానని నన్ను నా వాళ్ళని వాళ్ళు రెచ్చగొడుతున్నారు. ముందు వాళ్ళని ఇక్కడి నుంచి బయటికి పంపించండి. నేను వాళ్ళని పంపించడానికి రాలేదండి. మరి ఎందుకు వచ్చారు? మా అన్నకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి వచ్చారా? కాదు, అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఆ ఫారినర్స్ తో చేస్తున్న సీక్రెట్ డీల్ సాక్ష్యాలను నేను పెన్ డ్రైవ్ నుంచి ఇంట్లోనే క్లౌడ్ కి అప్లోడ్ చేశాను. అవన్నీ సేఫ్ గా ఉన్నాయి. మీ వాళ్ళు బయట నన్ను అడ్డగించినప్పుడే పోలీసులకి ఆ వీడియో ఫార్వర్డ్ చేశాను. సార్, సార్, ఇతని నిజ స్వరూపం చూడండి. అది నేను కాదు, అందులో నేను కనపడట్లేదు. ఒక్క నిమిషం. ఇది నువ్వే కదా?
హోటల్లో ఆ ఫారినర్స్ ని కలిసింది ఇతనే అని అక్కడ సీసీటీవీ ఫుటేజ్, ఇతను కట్టిన హోటల్ బిల్స్, వీళ్ళని చూసిన వెయిటర్స్ ని ఎంక్వైరీ చేయండి ఎస్ఐ గారు. రత్నం బాబు, సాక్ష్యాలు క్లియర్ గా ఉన్నాయి, రండి వెళదాం. నన్నే అరెస్ట్ చేపిస్తావా? నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. వెళ్ళి చేసిన మోసాలకి శిక్ష అనుభవించు. వెళ్ళు. కానిస్టేబుల్ తీసుకురండి. వెళ్ళండి సార్. తీసుకురండి. అన్నా రత్నబాబు అవినీతి బయటపడడంతో అతన్ని డిస్క్వాలిఫై చేస్తున్నాం. తర్వాత పోటీదారుడు విహారి గారు. ఆయన్ని ఎన్నుకునే ముందు ఎవరైనా ఆయనకి పోటీగా నిలబడతారా? ఏంటి, ఇన్నాళ్ళు మన చేనేత కార్మికుల దగ్గర తీసుకొచ్చిన బట్టల్ని విదేశాలకి ఎగుమతి చేసేవాడా? అక్కడున్న చీప్ మెటీరియల్ని మనకు తీసుకొచ్చి ఇచ్చేవాడా? ఇలా చేయడం వల్ల బయటి దేశాల్లో మన చేనేత కార్మికులకు మార్కెట్లో ఎంత బ్యాడ్ నేమ్.